అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వడ్ల కొనుగోళ్లు, ఉచిత కరెంటులపై ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. తెలంగాణ నుంచి కేంద్రం కేవలం 32 లక్షల టన్నులే వడ్లు కొన్నదన్నారు. వడ్లు కొనాల్సిన బీజేపీ ఇక్కడ ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తుందని చిట్చాట్లో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పుడే తొందర లేదన్నారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ హక్కు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నారు. ఒకవేళ పెడితే తాము ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. పెట్టకుంటే బీఆర్ఎస్ పోటీ చేయొద్దన్నారు. ఈఆర్సీ ముందు బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు చెబుతుందన్నారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అబద్దాలు చెప్పి పవర్లోకి వచ్చిందని చిట్చాట్లో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. రాష్ట్రంలోని డిస్కంలను బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందన్నారు సీఎం రేవంత్. రైతు డిస్కం పెట్టక ముందే ఉద్యోగులు లేరని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్న హరీష్ రావుకు ఆయన ఫ్యూచర్ ఏంటో తెలియదన్నారు సీఎం. వచ్చే ఎన్నికల్లోపు ఆయన ఏ పార్టీలో ఉండేది క్లారిటీ లేదన్నారు. 2028 ఎన్నికల వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని కేసీఆర్ పై ఒట్టేసి హరీష్ రావు చెప్పాలన్నారు. హరీష్ ఎవరెవరిని కలుస్తున్నారో తనకు తెలుసని కానీ చెప్పనన్నారు రేవంత్ రెడ్డి. ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 15 లోపు కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తామన్నారు. ఆ తర్వాత వడ్లను ట్రాక్టర్లలో పోసుకుపోయి బీజేపీ నేతల ఇండ్ల ముందు పోస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 62 లక్షల టన్నుల వడ్లను కొన్నామని తెలిపారు. మక్కలకు మద్దతు ధర ఇచ్చి కొంటున్నామని చెప్పారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నామన్నారు సీఎం. విద్యుత్ కొనుగోళ్లపై అక్రమాలు, కాళేశ్వరం అవినీతి కేసులను సీబీఐకి అప్పగించినా ఇప్పటికీ చర్యలు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అంటున్నారని, కానీ తుమ్మిడిహట్టి గురించి మహారాష్ట్ర సీఎంను అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వట్లేదన్నారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ను కులం, ప్రాంతంతో ముడిపెట్టొద్దన్నారు. కేటీఆర్ తన పేరును ఎందుకు మార్చుకోవడం లేదని ప్రశ్నించారు. వివాదాలు, సెంటిమెంట్తో రాజకీయాలు చేయాలని తనకు లేదన్నారు సీఎం రేవంత్. తన దృష్టి అంతా అభివృద్ధిపైనే అని చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తనది హిట్ కాంబినేషన్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా మహేష్, సీఎంగా తాను ఎన్నికల్లో మంచి ఫలితాలు అందించామన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా కొనసాగుతామన్నారు రేవంత్.